శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలని, సంవత్సరం అంతా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా ఉగాది రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అదృష్టము, ఐశ్వర్యము అందిపుచ్చుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఉగాదికి పరాభవ ఉగాది అనే పేరు వచ్చిందంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఇంతకు ముందు సంవత్సరం ఏర్పడిన పరాభవాలు, అపజయాలు, కష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందటానికి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని చెప్పటమే పరాభవనామ సంవత్సర ఉగాదిలో ఉన్న అంతరార్థం. అలాగే ఉగాది రోజు తప్పకుండా కొన్ని విధి విధానాలు పాటించాలి. వాటిలో మొట్టమొదటి విధి విధానం ఏంటంటే, తెల్లవారుజామునే నిద్రలేచి అందరూ కూడా ఒంటికి, తలకి నువ్వుల నూనె రాసుకొని తైలాభ్యంగన స్నానం చేయాలి. అంటే తలంటు స్నానం చెయ్యాలి. ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఒంటికి, తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయాలి. అదేవిధంగా ఉగాది రోజు బ్రహ్మదేవుణ్ణి పూజించాలి అని హేమాద్రి సంహిత, స్మృతి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి అనే ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తుంది. ఎందుకంటే ఉగాది రోజు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి చేయటం ప్రారంభించాడు. అందుకే ఉగాది రోజు అందరూ తప్పకుండా బ్రహ్మదేవుడిని పూజించాలి. బ్రహ్మకి విగ్రహం ఉండదు, ఫోటో ఉండదు, దేవాలయం ఉండదు. మరి బ్రహ్మదేవుడిని ఎలా పూజించాలంటే, ఇంటి ముందు భాగంలో అందరూ ఉగాది రోజు ఒక చిన్న కర్ర పాతి పెట్టాలి. ఆ కర్రకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ కర్ర దగ్గర కర్పూర హారతి ఇచ్చి దవనం ఉంచాలి. బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. ఆ కర్రను బ్రహ్మధ్వజము అనే పేరుతో పిలుస్తారు. అంటే ఉగాది రోజు అందరూ కూడా బ్రహ్మను పూజించటానికి సంకేతంగా ఒక కర్రను పాతి ఆ కర్రకి బ్రహ్మధ్వజము అనే పేరు పెట్టుకొని ఆ కర్రనే బ్రహ్మదేవుడి స్వరూపంగా భావించుకొని దానికి హారతులు ఇవ్వటము, ఆ కర్ర దగ్గర దవనం ఉంచటం చేయాలి. పుష్పాల మధ్యలో సువాసన కోసం దవనం కట్టి పుష్పమాలికలు మనం దైవానికి సమర్పిస్తాం. ఆ దవనాన్ని ఆ కర్ర దగ్గర ఉంచాలి. ఉగాది రోజు బ్రహ్మకు దవనం సమర్పిస్తే సర్వ కోరికలు నెరవేరుతాయని హేమాద్రి సంహిత అనే గ్రంథంలో చెప్పారు. అలా కర్ర పాతి పెట్టి ఈ పూజ చేస్తే ఆ కర్ర ద్వారా ముక్కోటి దేవతలు ఉగాది రోజు మన ఇంట్లోకి ప్రవేశించి సంవత్సరం అంతా మనల్ని అనుగ్రహిస్తారు. అలాగే ఉగాది రోజు గోపూజ చేస్తే చాలా మంచిది. వృషభ పూజ చేయాలని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పాయి. అంటే ఉగాది రోజు ఎద్దును పూజించాలి. ఎద్దుకు ఆహారం తినిపించడం, ఎద్దుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా మనస్సులో ఉన్న కోరికలన్నీ తొందరగా నెరవేర్చుకోవచ్చు. కొన్ని దానాలు ఉగాది రోజు ఇస్తే చాలా మంచిది. ఉగాది రోజు మామిడి పళ్ళు ఎవరికైనా దానం ఇస్తే మనస్సులో కోరికలు సంవత్సరం అంతా తొందరగా నెరవేరుతాయి. ఉగాది రోజు తప్పకుండా ఇవ్వవలసిన ఇంకొక దానం మజ్జిగ దానం, విసనకర్ర దానం. ఉగాది రోజు మజ్జిగ దానం ఇచ్చినా, విసనకర్ర దానం ఇచ్చినా కూడా జాతక దోషాల తీవ్రత తగ్గుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉగాది రోజు వస్త్రాలు దానం ఇచ్చినా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉగాది సందర్భంగా అందరూ కూడా సర్వదేవతలను దవనంతో పూజించండి. ఉగాదికి దవనానికి ప్రత్యేకమైన సంబంధం ఉంది. అందుకే ఉగాది రోజు ఎవరైనా పుష్పాల మధ్యలో దవనం కట్టి ఆ పుష్పమాలికలు ఇంట్లో దేవీ దేవతల చిత్రపటాలకు అలంకరణ చేయండి. లేదా దవనంతో మీ ఇష్టదైవాన్ని పూజించండి. దానివల్ల సర్వ కోరికలు తొందరగా నెరవేరుతాయి. అలాగే ఉగాది రోజు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే చాలా మంచిదని శాస్త్రాల్లో చెప్పారు. మరి చలివేంద్రాలు ఏర్పాటు చేయలేని వాళ్ళు ఏం చేయాలి? చలివేంద్రాలు ఏర్పాటు చేసిన ఫలితం రావాలంటే నీటి కుండ దానం ఇవ్వాలి. ఎందుకంటే ఉగాది రోజు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే సంవత్సరం మొత్తం పితృదేవతల అనుగ్రహం వల్ల సర్వ కోరికలు నెరవేరుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. చలివేంద్రం పెట్టడము, ఆ చలివేంద్రంలో అందరికీ నీళ్లు అందించడం, ఇలా వీలు కాని వాళ్ళు ఉగాది రోజు నీటి కుండ దానం ఇచ్చినా చలివేంద్రం ఏర్పాటు చేసిన ఫలితం కలుగుతుంది. నీటి కుండ ఎలా దానం ఇవ్వాలంటే, ఉగాది రోజు ఒక కొత్త కుండ తీసుకొని ఆ కుండకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి ఆకుల తోరణాలు కుండ చుట్టూ చుట్టి కుండలో నీళ్లు పోయాలి. ఆ కుండలో పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలు అన్నీ వేయాలి. ఆ తర్వాత ఒక కొబ్బరి బోండాన్ని తీసుకోవాలి. ఆ కొబ్బరి బోండానికి పసుపు, కుంకుమ, గంధం రాసిన దారాలు చుట్టి
ఈ కొబ్బరి బొండాన్ని కొత్త కుండ మీద ఉంచి కుండ కొబ్బరి బొండం ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా ఉగాది రోజు కుండ దానం ఇస్తే మనస్సులో ఉన్న కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి. దీన్నే ఉదకుంభదానం అనే పేరుతో పిలుస్తారు. దీనికి సంబంధించి ఒక శ్లోకం కూడా శాస్త్రంలో చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, ఏష ధర్మ ఘటో దత్తో బ్రహ్మ విష్ణు శివాత్మిక అస్య ప్రధానాత్ సకలం మమ సంతు మనోరథ. ఇది శ్లోకం. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, ఏష ధర్మ ఘటో దత్తో బ్రహ్మ విష్ణు శివాత్మిక, సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైన ఈ కుండను నేను దానం ఇస్తున్నాను. అస్య ప్రధానాత్ సకలం మమ సంతు మనోరథ. నేనిచ్చే ఈ కుండ దానం వల్ల సంవత్సరం పాటు నా కోరికలన్నీ నెరవేరాలని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఈ శ్లోకం చదువుకుంటూ కుండ దానం ఇవ్వండి. శ్లోకం చదువుకోలేని వాళ్ళు ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః అనుకుంటూ త్రిమూర్తులను స్మరించుకుంటూ నీటి కుండ దానం ఇచ్చిన సంవత్సరం మొత్తం మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. చలివేంద్రం ఏర్పాటు చేయలేని వాళ్ళు ఇలా నీటి కుండ దానం ఇచ్చిన అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే చైత్ర మాసం అంటేనే శివపార్వతులకు ఇష్టమైన మాసం. ఈ చైత్ర మాసంలో నల్ల కలువ పూలతో లేదా తెల్ల కలువ పూలతో ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ శివపార్వతులను పూజించి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తే మనస్సులో ఏ కోరికున్నా ఆ కోరికలన్నీ నెరవేరుతాయని శివపురాణంలో చెప్పారు. అంతటి శక్తి ఈ చైత్ర మాసానికి ఉంది. అలాగే చైత్ర మాసంలో మొట్టమొదటి రోజు ఉగాది రోజు అందరూ కూడా తప్పకుండా సాయంకాలం పూట పంచాంగ శ్రవణం చేయాలి. అంటే ఎక్కడైనా పంచాంగం పండితులు చెప్తుంటే వినాలి. ఉగాది రోజు పంచాంగం వింటే భూమిని దానం చేసిన ఫలితం కలుగుతుంది, బంగారం దానం చేసిన ఫలితం కలుగుతుంది, గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది, కన్యాదానం చేసిన ఫలితం కూడా కలుగుతుంది. నవగ్రహాలు అనుకూలించాలంటే తప్పకుండా పంచాంగం వినాలి. అలాగే అందరూ ఉగాది రోజు నింబ కుసుమ భక్షణం చెయ్యాలి. నింబ కుసుమ భక్షణం అంటే వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడిని స్వీకరించాలి. అలా చేయటం ద్వారా షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించడం ద్వారా సంవత్సరం మొత్తం సమస్త శుభాలు చేకూరతాయి. ఆరోగ్యపరంగా కూడా ఉగాది పచ్చడి తింటే చాలా మంచిది. ఎవరికైనా వాత దోషాలు, కఫ దోషాలు, శ్లేష్మ దోషాలు ఇలాంటివి ఉన్నట్లయితే ఉగాది పచ్చడి స్వీకరించినట్లయితే ఆరోగ్యపరంగా ఆ దోషాలన్నీ తొలగింపజేసుకొని విశేషమైన ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఉగాది రోజు ఎవరైనా సరే తప్పకుండా లక్ష్మీ, గణపతి, సరస్వతి ఉన్న చిత్రపటానికి పూలమాలికలు అలంకరణ చెయ్యాలి. అలా చేయటం ద్వారా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు చేకూరతాయి. ఉగాది సందర్భంగా అందరూ కూడా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఈ చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజు, బహుళపక్షంలో వచ్చే అష్టమి రోజు ఈశ్వరుడికి రాగి పాత్రలో ఉన్న జలంతో అభిషేకం చేయటం ద్వారా కూడా మనస్సులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. చాలా శక్తివంతమైన మాసం చైత్రమాసం. చైత్రమాసంలో వచ్చే మొట్టమొదటి రోజు ఉగాది రోజు ఈ విధి విధానాలన్నీ పాటించండి. సంవత్సరం పాటు నవగ్రహ దోషాలు తొలగింపజేసుకొని త్రిమూర్తుల అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.